ఎరుబోతు శ్రావణి మా మిస్సెస్ ఎక్స్ కార్పొరేటర్ అండి. ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్, తోటవారి వీధి, గుండపు చంద్రశేఖర్ కాలనీ, ఇలా అన్ని రోడ్లు ఉన్నాయండి ఏరియా. కాకపోతే ఏంటంటే గత 2005లో ఇక్కడ వరద వచ్చిందండి. అప్పటి నుండి ఇప్పుడు దాకా రాలి. గత ప్రభుత్వం టైంలో ఏం చేశారంటే వరద ముప్పు ప్రాంతాలు కాదు అని డెవలపింగ్ ఏరియా వరకు ఇలా డెవలప్ అయింది మొత్తం ఏరియా అంతా. ఇప్పుడు ఏంటంటే కొంతవరకు సడన్గా వచ్చిన విపత్తు వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొన్నోమా గారు, ఎంపీ కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు, వీళ్ళందరూ సహకారంతో వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తున్నా కూడా ఒకేసారి ఎక్కువ మంది జనాభా అవడం, ఇంచుమించు 2 లక్షల మంది జనాభా ఇక్కడ ఉన్నారు. ఇలా సడన్గా వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం కాబట్టి కొంచెం సేవా కార్యక్రమాలు అయ్యి బయట వాళ్ళందరితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి కలెక్టరేట్లో ఉండి దగ్గరుండి తీసుకోబట్టి కొంతవరకు ఈ 3 రోజుల్లో బయటకు వచ్చేవాళ్ళి. ఇప్పుడు సర్వీస్ మాత్రం బాగానే చేస్తున్నారు. తర్వాత సత్సాయి సేవా సంస్థ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ వచ్చారండి బయటికి. ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒకే మాట అంటున్నాడు చీటికి మాటికి, కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల భోజన ఏర్పాట్లు సరిగా సమకూర్చలేకపోతున్నాడు అని అన్నాడు. దానిపై మీ ఉద్దేశం ఏంటండి? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బుడవేరికి గేట్లు ఉంటాయని మాట్లాడిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అంటే మనం సిగ్గుపడాలి. బుడవేరికి గేట్లు ఎక్కడైనా ఉన్నాయండి? బుడవేరు అంటే ఏంటో తెలియని వ్యక్తి కూడా వచ్చి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకున్న స్థాయికి ఇలా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే కొన్ని లక్షల మంది ఇక్కడ చనిపోయే పరిస్థితి వచ్చేది. అంటే గతంలోని ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ తప్ప ఈ రోజు భూమి మీద రాలేదు. మరి ఈ రోజు భూమి మీద మీ దగ్గరకు తిరుగుతున్నారు, దానిపై మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇదే పనిగా ఇక్కడ కూర్చున్నారు కాబట్టి తను మళ్ళీ ఒకవేళ రాకపోతే బాగోదని వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు? తను ఏమి సర్వీస్ చేయట్లేదు అన్నారు. అది కాకుండా బుడవేరు గేట్లు అని చెప్పాడు. అది వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే బుడవేరు ముప్పు ఉండదు, నేను చూసుకుంటాను, అవి చేస్తా అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బుడవేరు వరకు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేశారు. ఇప్పుడు ఇలా సడన్గా జరిగిద్దని 20 సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది. ఇప్పుడు దాకా ఇప్పుడు రాలా బయటికి. ఇక్కడ లోపల బోట్లు ఏర్పాటు చేయడం కానీ, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, ఫుడ్ సప్లై కానీ, మిల్క్ సప్లై కానీ అంతా బాగుందండి. చంద్రబాబు గారు మొన్న ఆయన వచ్చిన తర్వాత 3 రోజుల క్రితం ఆయన వచ్చిన తర్వాత సీరియస్గా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ముమ్మరంగా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకా లోపల ఉన్న వాళ్ళ ప్రజానికాన్ని కూడా, లోపల కండ్రిక రాజీనగర్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి ముందుగా తరలిచేస్తే మంచిదని కోరుకుంటున్నాను. బోట్ల ద్వారా వాళ్ళని ఇటు తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రభుత్వ షెల్టర్ ఎక్కడైతే ఇచ్చారో ఆ షెల్టర్ ప్రదేశాలకి వాళ్ళని తరలిస్తే మంచిదని ఇంకా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు చాలా బాగుంది. ఇలాంటి టైంలో ఆయన ఈ వయసులో కూడా ఆయన ఇంత కష్టపడి ఇంత యాక్టివ్గా ఈ గవర్నమెంట్ అధికారులందరి చేత కరెక్ట్గా వర్క్ చేయించిన కార్యక్రమం చాలా బాగుంది. అంత బాగుంది. ఇప్పుడు ఇక్కడ నమస్తే అండి, మాది మూలపాడు గ్రామం అండి. ఇప్పుడు ఈ వరద బాగా వచ్చేసింది. వరదలో మేము చిక్కుపోయి ఉన్నాము, బాగా బురదల్లో వండిపోయాము, నీళ్ళల్లో వండిపోయాము. ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి హామీ ఇచ్చి చక్కగా ధైర్యం చెప్పి మాకు పెన్షన్ కూడా మాకు 31వ తారీఖే ఇచ్చారండి. పెన్షన్ కూడా తీసుకున్నాం మేము. మాకు భోజనం ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడే మాకు కావాలి, రావాలి. మాకు పట్టుదలండి. మాకు మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మాకు అదే కావాలండి. నమస్కారం. ఇది ఇందిరానాయక్ నగర్ అండి, అజిత్ సింగ్ నగర్ ఏరియాలోకి వస్తుంది. మేము ఇక్కడ 2019 నుంచి ఉంటున్నాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. స్టేట్ డివైడ్ అవడం వల్ల. తర్వాత మాది అసలు నేటివ్ ప్లేస్ అయితే విశాఖపట్నం. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం గుండెలోపు దాకా నీళ్లు నిలబడిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గ్రహించి వెంటనే దానికి కావాల్సిన సహాయ చర్యలు చేయాలని 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేశారండి. అంత 74 ఏళ్ళ వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయత్తి నమస్కారం చేయాలి. ఇంకా మా జగన్ అయినా కానీ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరాదాలు వేసి తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులైతే లేవు. పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్
5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఏరియాలో డ్రోన్స్ ద్వారా పరిస్థితి ఎలా ఉంది చూశారు, హెలికాప్టర్ ద్వారా ఎలా ఉందని చూశారు. ఆ తర్వాత ఈ హెలికాప్టర్ ద్వారా అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు, వాటరు, ఫుడ్ అందేలాగా చేశారు. ఈ టైం సాయి సేవా సంఘం వాళ్ళు కూడా చాలా వాలంటరీగా వచ్చి అందరికీ కూడా లేదనుకోండి కొవ్వొత్తులు, అగ్గిపెట్టలు, బ్రెడ్, బిస్కెట్స్, ముఖ్యంగా నెల ఉండే సరుకులు ఇచ్చారు. ఎందుకంటే 2-3 రోజులు టైం పడుతుంది. అందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, తినడానికి ఇబ్బంది పడకూడదు, తాగడానికి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంలో ఈ ఏర్పాట్లు చేశారు. ఇంత చేసిన దానికి జోహారు. మూలపాడు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం. మాకు వరదలు బాగా వచ్చినాయి. మూలపాడు గ్రామం అంతా మునిగిపోయింది. రైతులు కూడా, పొలాలు కూడా, పంటలు కూడా మునిగిపోయినాయి బాగా. బాబు గారు ఆ టైంలో 2 గంటల సమయంలో వచ్చారు. 75 సంవత్సరాలకు కూడా ఈ రోజుకు అలా తిరుగుతున్నాడు. బాబు గారు తిరుగుతున్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ బాధల కన్నా ఆనందం ఎక్కువగా ఉంది మాకు. పిల్లా జల్లలు అందరూ రోడ్ల మీద కూర్చొని పాపం ఎంతో ఇది అయ్యాయి. పాల ప్యాకెట్లు, మంచినీళ్ళు అన్నీ అందిస్తున్నారు మాకు. అధికారులకు కూడా చెప్పి అందరిని పరామర్శించి వెళ్ళారు. వెళ్ళి మీకేం భయం లేదు, నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇచ్చి మీ ప్రాణాలతో మేము మీ ప్రాణాలు బాగా చూసుకొని మీరు బయట ఉండండి, మేము చూసుకుంటాను మీ అందరినీ, మీకేం భయం లేదు, మీకు తోడుగా నీడగా ఉంటానని ఆ వయసుకి ఆయన చెప్పి వెళ్ళారు. అది మాకు బాగా సీఎంగా ఉండాలి. ఆయనే బాబు గారే మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాను. ఆయనే సీఎంగా ఉండాలని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిగా అంటే శానిటైజేషన్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా బాగా చూస్తున్నారు. శానిటైజేషన్ చేయడానికి స్ప్రేయింగ్ ఏం చేస్తున్నారు. ఇప్పుడు అన్ని భోజన విషయంలో అన్ని భోజనాలు కానీ ఇబ్బంది లేకుండా అన్ని బాగా అన్నీ అంటున్నాయి. ఇబ్బంది లేదు. ఈ నీరు ఒక్కటి క్లీన్ అయిపోతే మీకు ఇబ్బంది ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఈ 2 రోజులు బట్టి మీరు ఏమైనా ఇంకా ఇబ్బంది పడుతుంది. వాటర్ ఉంది, కరెంట్ అయితే లేదు. కరెంటు ఇది ఈరోజు ఇచ్చారు, నిన్న వచ్చింది కరెంట్. అంటే పైపులు పెట్టి లాగిస్తున్నారు. నీళ్ళు లాగలేదు అంటే పైపులు పెట్టి లాగిస్తున్నారు. మాకు పాల ప్యాకెట్ల కాడ నుంచి భోజనాల కాడ నుంచి పులిహార, పొద్దున్న పూట టిఫిన్లు, ఉప్మా అన్ని పంపిస్తున్నారు. ఆదివారం నుంచి మేము ఇళ్లలో చిక్కుపోయాము. ఇళ్లలో పిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కరెంట్ ఒకటి లేదు, మాకు ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎవరికి సమాచారం చెప్పాలన్నా, బయట ఉన్న మా వాళ్ళకి ఫోన్లు చేయాలన్నా మాకు కరెంట్ లేదు, ఛార్జింగ్ లేదు మొబైల్లో. అయినా సరే ఇంటికి వచ్చి నైట్ పూట 10ంటికైనా వచ్చి ఫోన్లో లైట్లు వేసి, టార్చ్ లైట్లు వేసి మాకు భోజనాలు అందిస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తుందా మీకు? మాకు ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు అంత ఫెసిలిటీ బాగానే పెట్టారు. హెలికాప్టర్ల నుంచి మాకు పైన డాబాల మీద భోజనాలు అన్నీ ఇచ్చారు. డ్రోన్ ద్వారా కూడా మాకు టిఫిన్లు అవి వచ్చినాయి. ఎమ్మెల్యే గారు మొన్న రాకపోయినా జగన్ గారు వచ్చారు, ఏం చేశారు? మనకి ఏమైనా చెప్పారమ్మా? చేయలేదు మాకు అసలు ఎవరు. ఆయనే మాకు అన్ని భోజనాలు కలిసి వాలంటీర్ కూడా వాళ్ళ తరఫున వచ్చి మాకు అన్నీ ఇచ్చారండి. మాకు బాగానే చూశారు. కాకపోతే మీరు కొంచెం ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని చెప్పి మీరు కొంచెం ఇదంతా తగ్గిపోయినాక మళ్ళీ ఈ పరిస్థితి మరి రాకుండా కొంచెం బాగా గట్టిగా కన్స్ట్రక్షన్ అటు కాలువలు కట్టిస్తే అదే కోరుకుంటున్నాం మేము. మళ్ళీ ఇబ్బందులు మేము పడలేవండి. చాలా చాలా ఆడవాళ్ళు బాగా ఇబ్బంది. అసలు డాబాల మీద మనిషి ఉన్నారు, దేనికి వెళ్ళాలన్నా, ఎలా ఉండాలన్నా, ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డామండి. ప్లీజ్ అండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఎవరికి చెప్పుకోలేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా మాకు ఇదొక్క హెల్ప్ చేయండి. మళ్ళీ మీరే మా సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి మీరు సేవ చేశారండి. ఇక్కడికి వచ్చి మేము రుణపడి ఉంటామండి. అందరిని చూశారండి చంద్రబాబు నాయుడు. అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదండి, మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి. మెడిసిన్ తెచ్చుకోవడం, పాలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ. అవన్నీ మీకు ఏమన్నా అసౌకర్యంగా ఉన్నాయా, లేకపోతే ఇబ్బంది ఏం లేదండి? బాగానే సప్లై చేస్తున్నారు. అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారండి. ఏమైనా ప్రభుత్వం వాటర్లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి చల్లడం అలాంటివి ఏమైనా చేశారండి?
అవుతుందని చెప్పి నుంచి వెళ్ళిపోయారు. ఓకే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఎవరిని పట్టించుకోవట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా? అందుతుంది అండి, భోజనం అందుతుంది, టిఫిన్ అందుతుంది, టయానికి అందిస్తూనే ఉన్నారు మాకు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందండి? పర్వాలేదండి, అంతా బాగానే ఉంది. ఐజనగర్ అని ఇప్పటివరకు మాకు ఇంత వాటర్ ఇప్పుడే రాలేదు. ఈ గొడవలు చాలా కట్ ఉండటం వల్ల ఆ కుండ వాటర్ రావడం వల్ల ఇట్లా వాటర్ ఎక్కువైపోయి ఇటు వచ్చింది. ఇప్పటివరకు ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్ని మాకు అన్ని సకాలం అందుతున్నాయి. ఏ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు లేదు. ఏమైనా పిల్లలు పాలుకి లేదా భోజనాలకి అయినా ఇబ్బంది పడుతున్నారండి? అటువంటి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మీరు రోజు చేసుకునే పళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే అంటే ఇంత వాటర్ సడన్గా ఇలా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ ఉద్దేశం? ఏంటంటే బుడవేలు పొంగడం అండి. అంటే అది ఎందుకు? 30 చెరువుల దాకా బుడవేలు కలిపారంట ఒకటి నుంచి. ఫ్లో మొత్తం ఇటు రావడం వల్ల అంటే బుడమేలు పొంగడానికి గల కారణం ఏంటండి? ఎందువల్ల? పైనుంచి వచ్చే వరదల వల్ల. పైనుంచి వచ్చేవారు. మరి గతంలోని వాటిని ఏమైనా క్లియర్ చేసి అలాంటివి? అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ప్రజలను ఎక్కడికక్కడ వదిలేశారు, వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళ అవసరాలు తీర్చలేదని అంటున్నారు. అందులో ఎంత వాస్తవం ఉంది? ఈ 2 రోజుల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు, తిన్నారా ఉన్నారా అని అడగడానికి? ఎవరు వచ్చారండి? అనిత గారు, వంగల్పూడి అనిత గారు ఏమైనా? మీకు పిల్లలకి పాలు భోజనం ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓకే. నా పేరు సాయి మోహన్ అండి. నేను రైల్వేస్లో వర్క్ చేసి రిటైర్ అయినాను. తర్వాత పోతే మా అయోధ్య నగర్లో జస్ట్ ఆర్చ్ దగ్గర ఏం కట్టది, ఆ కట్ట కిందంతా నీరు ఉంది. మా ఏరియాలో ఒక చెట్టు కూడా నీరు లేదు. మాది గవర్నమెంట్ యాక్షన్ చాలా బాగుంది. వాళ్ళు చాలా ఈ రోజు కూడా నేను చూశాను, వాళ్ళు అబ్జర్వ్ చేశారు, అంతా శుభ్రం చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉందండి? ప్రభుత్వం స్పందన చాలా బాగుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేశారు అని చెప్పారు. అంటే ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిస్థితి ఎలా ఉండు? అది చెప్పండి. సో ఒకవేళ శానిటేషన్ గవర్నమెంట్ శానిటేషన్ విషయంలో గట్టా బాగానే మెయింటైన్ చేశారు, బాగానే చేశారని. ఒకవేళ ఫుడ్ సమస్య అలాంటివి ఏమీ లేవు కదండి? ఓకే. ఇక్కడ వరకు ఎక్కడైతే ఎటువంటి సమస్య లేదు. బట్ వాళ్ళు కూడా చెప్పారు, పాల ప్యాకెట్లు కానీ ఇవి కానీ బాగానే ఇచ్చారు మాకు. ఓకే. ఇచ్చారు.